వెల్కమ్ బ్యాక్. నగరంలో గతుకుల రోడ్లపై బతుకులు తెల్లారిపోతున్నాయి. అధ్వాన్నంగా తయారైన రోడ్లు ప్రమాదాలకు కారణమై వారానికో ప్రాణం తీస్తున్నాయి. ఆఫీసు పూర్తయ్యాక ఈ గతుకు రోడ్ల మీద బళ్లను నెట్టుకుంటూ ఇళ్లకు వెళ్లేసరికి చీకటైపోతోంది. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే ఇదే గతుకుల రోడ్ల మీద బతుకు తెల్లారిపోతోంది. అసలు ఈ దారుణ పరిస్థితికి కారణమెవరు? 1950ల్లో నగర రోడ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే రీతిలో ఉన్నాయి. అప్పట్లో ప్రధాన రహదారులన్నీ ఎంత వెడల్పుతో విస్తరించి ఉన్నాయో ఇప్పుడు కూడా ఏమీ మారకుండా అదే రేంజ్లో విస్తరించాయి. రోజుకో 2000 వాహనాలు పెరుగుతున్నా దశాబ్దాలుగా రోడ్లు మాత్రం అలాగే ఉన్నాయి. కాలంతో పాటు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మౌలిక వస్తువులన్నీ విస్తరించాలన్న ఆలోచన గత పాలకులకు ఏమాత్రం లేదన్న విషయం ఒక్కసారి నగర రహదారులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సాధారణంగా 2-3 ఏళ్లు ఉండాల్సిన రోడ్ల సగటు జీవితకాలం నగరాల్లో మాత్రం 2-3 రోజులు కూడా ఉండటం లేదు. గట్టిగా వాన పడితే ఏ రోడ్డు కూడా స్థిరంగా ఉండే పరిస్థితి లేదు. మన నగర రోడ్ల నాణ్యత ఎంతో వర్షాకాలం తర్వాత చూస్తే ఇట్టే అర్థమవుతుంది. దశాబ్దాలుగా రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయంటే మరి అన్నేళ్లుగా గత పాలకులు రోడ్ల నిర్మాణంలో కొత్తగా చేసిందేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. ప్రభుత్వాలు మారినా అధికారుల్లో అలసత్వం మాత్రం మారటం లేదు. ఏటా ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలు, విస్తరణ పనుల కోసం కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నా అవి పూర్తి స్థాయిలో రోడ్డెక్కటం లేదు. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల అవినీతి కలిసి హైదరాబాద్ రోడ్లను కోలుకోనివ్వటం లేదు. పాడైన రోడ్లను సకాలంలో సమర్థంగా బాగు చేయాలన్న చిత్తశుద్ధి అధికారుల్లో కనీసం కనిపించడం లేదు. ఆఖరికి రాష్ట్ర మంత్రులే వెళ్లి స్వయంగా హెచ్చరించినా సరే ఇప్పటికీ ఆ రోడ్లలో ఎలాంటి మార్పు లేదు. కాంట్రాక్టర్ లోయెస్ట్ ప్రైస్ కు ఇచ్చాలి అంటారు. వాడు ఏం చేస్తాడు, అన్ని నాసిరకమైనటువంటి పదార్థాలు అందులో జోడించి సక్రమమైనటువంటి రోడ్డు నిర్మించకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. అందువల్ల మనం చెప్పడం ఏంటంటే ఏమన్నా వాటికి ఇచ్చేటువంటి రేట్లు తక్కువనా అని కూడా చెప్పలేం. ఎందుకంటే సైంటిఫిక్గా ఇంతవరకు సక్రమంగా ఏది నిర్ణయించినట్లు దాఖలాలు లేవు. కాబట్టి అవి రేట్లు సరిగా ఇస్తున్నారా, తగ్గిస్తున్నారా, నాసిరకమైనటువంటి మెటీరియల్స్ వాడుతున్నారా, వీటి యజమాయిషి ఎలా ఉంటుంది, ఈ స్టాండర్డ్స్ను ఫిక్స్ చేసిన ఎప్పుడు ఏ విధంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది, వచ్చేటువంటి రవాణా సౌకర్యానికి తర్వాత దాని మీద లోడ్ బేరింగ్ కెపాసిటీని అనుసరించి ఈ రోడ్లు వేస్తున్నారా, ఇవన్నిటినీ పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అటువంటి పరిశీలన జరుగుతున్నదో లేదో తెలియడం అయితే లేదు. ఇక నగరంలో రోడ్డు వేసే కాంట్రాక్టర్ల అవినీతి గురించి మాట్లాడుకోకపోవటమే మంచిది. రోడ్ల మీదే బతికేస్తూ కోట్లు వెనకేసుకుంటున్న కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు. వాళ్లు రోడ్లు ఎంత నాణ్యంగా వేస్తారో నివేదికలు అక్కర్లేదు. ఒక్కసారి రోడ్ల మీద వెళ్తే చాలు తెలిసిపోతుంది. ఈ ఇద్దరిలోనూ మార్పు రానంత వరకు మన నగర రోడ్ల దుస్థితి ఇంతే. ఎప్పటినుంచో మన అధికారుల తీరు, కాంట్రాక్టర్ల చెయ్యి జోరు తెలిసినా పాలకులు పట్టించుకోవటం లేదు. ఈ రోడ్లపై ప్రయాణిస్తూ మూలిగే నగరవాసి మీద తాటికాయ పడ్డట్టు 6 ఏళ్లుగా సాగుతున్న మెట్రో పనులు కూడా మరో ఇబ్బందికి కారణమవుతున్నాయి. ప్రధాన రహదారుల్లో మెట్రో పనుల వల్ల సగానికి పైగా రోడ్లు నాశనమైపోయాయి. మెట్రో పిల్లర్ నిర్మాణం పూర్తయ్యాక రోడ్డును బాగు చేయాల్సిన మెట్రో అధికారులు జస్ట్ ఒకంత బిట్యుమన్ పోసేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో చాలా చోట్ల పూర్తిగా నాశనమైపోయాయి. వీటికి తోడు వానలు పడితే ఆ రోడ్ల మీద వెళ్లకపోవటమే మంచిదనుకుంటున్నారు. చీకటి పడే కొద్దీ ఈ మలుపులో ఏ మెట్రో గుంతలున్నాయో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి తలెత్తింది. తాజాగా ఓ బాలుడు మెట్రో కోసం తీసిన గుంతల్లో పడి మృత్యువాత పడ్డాడు. దీనికి మెట్రో అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు బాలుడి తల్లిదండ్రులు. నగరంలో మలక్పేట్ నుంచి BHEL వరకు ఉన్న రహదారి 50 ఏళ్ల కిందట ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఈ 50 ఏళ్లలో వాహనాల రద్దీ మాత్రం 100 రెట్లు పెరిగింది. ముంబై హైవేగా చెప్పుకునే ఈ మార్గంలోనే అన్ని ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి. ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ అన్నది నిత్యం జరిగే వ్యవహారమే. పీక్ టైంలో ఈ దారిలో కిలోమీటర్ దూరం వెళ్లడానికి గంటకు పైగా టైం పట్టిన సందర్భాలు కోకొల్లలు. ఇక వీటికి తోడు చాలా ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేసులు లేకపోవటం వల్ల రోడ్లపైనే పార్క్ చేయాల్సి వస్తోంది. ఇది ట్రాఫిక్ జాములను మరింతగా పెంచేస్తోంది. ఇది చాలదన్నట్టు నగరంలో ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్లన్నీ ఆక్రమించేసి వ్యాపారాలు చేస్తున్నారు. ఇవన్నీ కలిసి నగరంలో ట్రాఫిక్ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ట్రాఫిక్ చూస్తే చాలా జనాలందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత రోడ్లంట ఖరాబ్ అయిపోయి, కొళ్ళులంట దుమ్ము అయిపోయి చాలా కష్టంగా ఉంది.
ఆ మెట్రో వల్ల రోడ్లు అడ్డంగా పెట్టి తర్వాత జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు పోనకి ఇటు పోనకి గేట్లు బంద్ చేసి రోడ్లు అటు ఇటు అంటే రాంగ్ రూట్లో అలాగ అయిపోతుంది. ఆటోలకి ప్రతి దానికి కూడా చాలా కష్టం. పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నైట్ ఇంటికి చేరాలంటే రాత్రి 11-12 అవుతుంది. పబ్లిక్ రోడ్లు ఖరాబ్ అయిపోయి ఆటోలు దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. అన్ని రిపోరింగ్, ఆటోలు రిపోరింగ్, బస్సులు రిపోరింగ్, అన్ని రిపోరింగే. ఏం చేయాలి సార్? మాకు గరీబోళ్ళం, కష్టపడేటోళ్ళం. సవ్యంగా ఉన్న రోడ్లపై ఎంత నెమ్మదిగా అయినా వెళ్లవచ్చనుకుంటే ఇప్పుడు రోడ్లన్నీ పూర్తిగా నాశనమైపోయాయి. సుమారుగా సిటీలో ప్రధాన రహదారులే 200 కిలోమీటర్ల మేర పూర్తిగా నాశనమైపోయినట్టు అధికారులే తేల్చి చెప్తున్నారు. అంటే ఇక మిగిలిన రోడ్లు, కాలనీలకు వెళ్లే ఇతర రోడ్లు, శివారు ప్రాంతాల్లో ఉన్న రోడ్లు ఇంకెన్ని కిలోమీటర్లు నాశనమయ్యాయో అర్థమవుతోంది. వర్షాలు, మెట్రో పనులు, కాంట్రాక్టర్ల అవినీతి మన రోడ్లను ఛిద్రం చేస్తుంటే ఇక వాటర్ బోర్డ్, విద్యుత్ శాఖలు కూడా తమకు నచ్చినప్పుడు నచ్చిన రోడ్లు తవ్వేస్తున్నారు. తమ పని పూర్తయ్యాక ఆ రోడ్లపై కాస్తంత మట్టి పోసేసి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఇవన్నీ రోడ్ల జీవిత కాలాన్ని దెబ్బతీయటమే కాదు, ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. ఆదేశాలు తీసుకొని పనిచేసేటువంటి పరిస్థితి రావాలి. అప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు సమన్వయం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఒకరు జోక్యం వల్ల ఇంకొకరి ఏమవుతుంది అనేది, ఇంకొక డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అనేది వీలవుతుంది. ఉదాహరణ మనం తీసుకోండి, వాటర్ బోర్డు ఎంసీహెచ్ జిహెచ్ఎంసీ రోడ్డు వేస్తే వాటర్ బోర్డు తవ్వేస్తూ ఉంటారు. ఒకసారి వేసిన నెలకు 2 నెలలు కూడా తవ్వేస్తుంటారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఇక్కడ అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం వేస్ట్. ఆర్టీసీ బస్ స్టాప్ ఒక చోట ఉంటుంది, బస్సులు ఇంకో చోట ఆగుతూ ఉంటాయి. ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు, సిగ్నల్ పనిచేయదు. సిగ్నల్ జిహెచ్ఎంసీ బాధ్యత, ట్రాఫిక్ నియంత్రణ ట్రాఫిక్ పోలీస్ బాధ్యత. జీబ్రా లైన్ వేయడం అనేది జిహెచ్ఎంసీ బాధ్యత. అక్కడ మనుషులు దాటుకుంటున్నారా లేదా చూడడం అనేది ట్రాఫిక్ పోలీస్ బాధ్యత. ఇవి ఇంత అస్తవ్యస్తంగా మన డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నప్పుడు సాధ్యం కాదు. నగరంలో 3వ వంతు రోడ్లు కేవలం ఇదే కారణంగా నాశనమైపోయాయి. శాఖల మధ్య సమన్వయం కుదిరి, అధికారులు అలసత్వం వీడి, కాంట్రాక్టర్లు అవినీతి వదిలితే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదు. విశ్వనగరమా, విశ్వ నరకమా? అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వనగరాలు ఎలా ఉన్నాయి? బ్రేక్ తర్వాత చూద్దాం. ఎవరెస్ట్ కోకోనట్ ఆయిల్, జీవించండిక ఆత్మవిశ్వాసంతో. నువ్వు మాట్లాడతావా, కొట్లాడతావా? కమల గారు, విమల గారు ఇద్దరి వాల్టి పార్టీ కోసం తెచ్చారు ఇద్దరి దగ్గర ఉంది యమ్మీ రెసిపీ. కానీ కమల దగ్గర ఉంది డబ్బా. ఇంకా విమల దగ్గర సెలో హాట్ పాట్. బయట నుంచి ఒకేలా ఉంటాయి, కానీ తేడా ఉంది లోపల. కేవలం సెలో హాట్ పాట్ లో ఉంది జర్మన్ థర్మిగార్డ్. ఇది ఆహారాన్ని వేడిగా ఉంచుతుంది గంటల తరబడి. హాట్ కావాలి అంటే సెలో హాట్ పాట్. పిఐ వారియోషి వరి పంటను సుడిదోమ నుండి కాపాడమే కాకుండా సూపర్ హిట్ దిగుబడినిస్తుంది. పిఐ వారియోషి మన అస్సలైన హీరో, మిగతావన్నీ సైడ్ హీరోలే. ప్రకాష్ సూర్య, జీవితాంతం తోడుండే వాగ్దానం. పటిష్టతకు, దృఢత్వానికి మరో పేరు. ప్రకాష్ సూర్య జిఐ పైప్స్ పనిచేస్తాయి ఏళ్ల తరబడి. Cool guy. Thank you. No, I meant that guy. That is him. Oh yeah? But he looks much better on the Lloyd TV. Not your fault, mate. Everyone looks better on that. నా సల్వార్ కమీజ్ నన్ను అప్పలమ్మ అనదు. లోకమంతా ఏమన్నా సరే, ఈబేపై దొరికే 10 కోట్ల వస్తువులు మాత్రం ఒకటే మాట అంటాయి: స్వేచ్ఛగా జీవించండి, జీవించనివ్వండి. eBay 10 crore things that don't judge. అందరూ నిన్ను కౌబాయ్ అంటుంటే ఏంటో అనుకున్నా. ఇలా నీ జీవితంలో కౌగోలు ఫిక్స్ అయింది ఏంటన్నా? పోయి పాళ ముక్కునేది దొరికింది.
మా ప్లేయర్స్ జుట్టు కాస్త ఎక్కువే డ్యామేజ్ అవుతుంది. ఎండలు, దేశ విదేశాల్లో టూర్లు, అక్కడి వెదర్ ఎఫెక్ట్స్, సడన్ గా ఇంకా హెయిర్ ఫాల్ స్టార్ట్. బోలెడంత జుట్టు రాలుతూ ఉండేది. నేను చాలా భయపడ్డాను. టానిక్, హెయిర్ స్పాస్ అన్ని ట్రై చేశాను, బట్ నో ఎఫెక్ట్. దెన్ ఐ ట్రైడ్ కేష్ కింగ్ ఆయిల్. రాత్రిళ్ళు అప్లై చేసేదాన్ని, కేవలం 3 వారాల్లోనే హెయిర్ ప్రాబ్లమ్ సాల్వ్. 21 వనమూలికలతో తైలపాక ప్రక్రియతో తయారైన కేష్ కింగ్ ఆయుర్వేదిక్ ఆయిల్. ఇది జుట్టు రాలకుండా చుండును అరికట్టడంలోనూ తోడ్పడుతుంది. నాకు దీని మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఎంతంటే దీని మీద ఉన్నంత కేష్